హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్లో ఆర్బీ టెక్నాలజీస్ సంస్థపై పోలీసులు దాడులు జరిపారు. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ను లోకల్ కాల్స్గా ఆర్బీ టెక్నాలజీస్ సంస్థ మారుస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంస్థపై దాడులు జరిపి సంబంధిత పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టేషన్ పరిధిలోని మంజీరా మాల్లో వర్క్ స్పేస్ రెంట్కి తీసుకొని క్రమంగా ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా ఇంటర్నేషనల్ కాల్ రూట్ చేస్తానని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా జియో వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్, జియో నెట్వర్క్ వాళ్ళు. అదే సమయంలో డిఓటి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి కూడా అధికారులు వాళ్ళు వెరిఫై చేసుకొని తర్వాత టీమ్గా కలిసి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. నిన్న మంజీరా మాల్లో వర్క్ స్పేస్లో నుంచి మనం ఒక సర్వరు, కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ సీజ్ చేసాము. అక్కడ పోయి వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఇంటర్నేషనల్ కాల్స్ ఫారెన్లో ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఆ సర్వర్ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ లోకల్గా ఉన్న సర్వర్కు రౌట్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కస్టమర్స్కు కాల్స్ పంపిస్తున్నారు అనాథరైజ్డ్గా. ఇది ట్రాయ్ రెగ్యులేషన్ రూల్స్కి విరుద్ధంగా ఉండేది. సో దీని మీద డిఓటి వాళ్ళు కూడా వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్ల ప్రమేయం లేకుండా వీళ్ళు నేరుగా విదేశంలో ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఎవరైతే ఈ దేశంలో మాట్లాడాలనుకున్నారో వాళ్ళకి కాల్స్ డైరెక్ట్గా ఎటువంటి ట్రాయ్ నిబంధనలు ఉల్లంఘించి ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా నేరుగా ఈ ఇంటర్నెట్ ఉపయోగించి ఈ సౌకర్యాన్ని వాళ్ళు దుర్వినియోగపరచడం జరిగింది. దీని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సెక్షన్ 42 క్లాస్ 1 అండ్ 42 క్లాస్ 3 టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. కుకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలోని ఫోరం మాల్లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మారుస్తూ ఆర్బీ టెక్నాలజీ సంస్థ ఏదైతే ఈ నిర్వాహకం మొత్తం నిర్వహించడంతో కేపీహెచ్బీ పోలీసులు ఆ సంస్థపై అయితే దాడి అయితే నిర్వహించారు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏదైతే ఫిర్యాదు మేరకు ఏదైతే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం జేఎన్టీ రోడ్ లో ఉన్న ఫోరం మాల్ పై కేపీహెచ్బీ పోలీసులు అయితే దాడులు నిర్వహించడంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అలాగే సంబంధిత పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఏదైతే అంతర్జాతీయ కాల్స్ అన్నింటిని కూడా లోకల్ కాల్స్ గా మారుస్తున్నారు. ముఖ్యంగా కమిషన్ రూపంలోని ఆర్బీ టెక్నాలజీస్ ఏదైతే ఈ నిర్వాహకం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పక్కా సమాచారంతో ఫోరం మాల్ లో ఆర్బీ టెక్నాలజీ సంస్థపై దాడి అయితే నిర్వహించారు. ఈ దాడిలో ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఏదైతే ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మారుస్తున్న పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేపీహెచ్బీ పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి విచారణ అయితే చేపడతామని చెప్పారు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.